లోటస్ పాండ్ మీదకి జేసీబీలు అంటే ఇది దేవుడు చేసిన స్క్రిప్టా అనుకోవాలి. మనం ఒకటి చరిత్ర చెప్తూ ఉంటుంది, జేసీబీలతో మొదలుపెట్టిన వాళ్ళు జేసీబీలతో పోతారని, కత్తితో మొదలుపెట్టినటువంటి వాడు కత్తితో పోతాడని, గన్నుతో మొదలుపెట్టినటువంటి వాళ్ళు గన్నులతో పోతారని, గొడ్డలితో మొదలుపెట్టినటువంటి వాళ్ళు గొడ్డలితో పోతారని జగన్మోహన్ రెడ్డి గారు జేసీబీతో మొదలుపెట్టడం పనిచేశారు. జేసీబీతో అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజావేదిక అనేటువంటి దాన్ని జేసీబీతో కూలగొట్టారు. తర్వాత కూలగొట్టినటువంటిది గీతం యూనివర్సిటీని జేసీబీలతో కూలగొట్టారు. అట్లాగే సబ్బం లాంటి వారి ఇంటిని కూడా వాటితోటే కూలగొట్టారు. ఈ విధంగా చెప్తా పోతే అనేక మంది ఇళ్ళని కానీ, అనేక మంది వ్యాపారస్తులకు సంబంధించినవి కానీ, అవి తెలుగుదేశం పార్టీవే, లేకపోతే జనసేన పార్టీవే, లేకపోతే వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు వ్యాపారాలు అనుకున్నటువంటి వాటన్నిటినీ కూడా జేసీబీలతో కూలగొట్టడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో జేసీబీకి వాళ్ళ బ్రాండ్కి అది జేసీబీగా కొనసాగినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు అటువంటి ఆ జేసీబీలు ఇప్పుడు హైదరాబాదులో ఉన్నటువంటి లోటస్ పాండ్ ఇంటి మీదకి ఆ జేసీబీలు వెళ్ళి కూలగొట్టడం మొదలుపెట్టాయి. ఇది ఏంటి అని అంటే అందరికీ ఆశ్చర్యం వేసింది. జనరల్గా ఇది హైదరాబాద్ కాదు, అక్కడ విజయవాడలో జరుగుతుందని అందరూ భావించారు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద జేసీబీలు ఏందనుకొని. కాదు, అక్కడ జరిగింది విజయవాడలో కాదు, అమరావతిలో కాదు, జరిగింది హైదరాబాద్లో. ఎందుకు జరిగింది? హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీదకి వెళ్ళి బయట జేసీబీలో ఆ బయట ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను కూలగొట్టడం ఏంటి అనే చర్చ జరిగినప్పుడు చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు చోటు చేసుకున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు నిర్మించిన తర్వాత వాళ్ళ సెక్యూరిటీ కోసం, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బంది ఉండటం కోసం దాదాపు 3 రూమ్స్ని రోడ్డు పైన వాటిని నిర్మాణాలు చేసేసారు. ఆ రోడ్డు పైన నిర్మాణాలు చేసినటువంటిది ఆ రోడ్డు బారుకి వాళ్ళ ఇంటి ముందంతా కూడా ఆ నిర్మాణాలతో ఉన్నటువంటి పరిస్థితి. మరి అది దాదాపు 10 సంవత్సరాలకు పైగా ఎవరైతే ఆ లోటస్ పాండ్ ఏరియాలో ఉండేటువంటి పబ్లిక్ వాళ్ళు 2 వెహికల్స్ 2 కార్లు వెళ్ళటానికి లేకుండా ఒక కారు మాత్రం వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడటం, దానిపైన ఆ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కంప్లైంట్లు ఇచ్చారట. ఏమండి, ఎంత అన్యాయంగా ఆ రోడ్డు మీదకి తీసుకొచ్చి ఆ రూమ్స్ కట్టేశారు, ఎంత ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ ఇబ్బంది అయిపోతుంది, మేము కాలనీలో ఉండేటువంటి వాళ్ళందరం ఇబ్బంది పడుతున్నామని చెప్పని గత 10 సంవత్సరాలుగా అనేక కంప్లైంట్లు పెట్టారట జిహెచ్ఎంసీకి. ఎవ్వరూ పట్టించుకోలేదట. అంటే ఏంటి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అన్నయ్య కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండటం కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్ తోటి ఆ రూమ్స్ని టచ్ కూడా చేయలేదు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు యాక్షన్ తీసుకుంటారో లేదని చెప్పని ఉన్నటువంటి వాళ్ళని లెటర్లు పెట్టడం మొదలు పెడితే కూడా మరలా కూడా గత 2-3 నెలలుగా యాక్షన్స్ లేవట. దాంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ విసుగు చెంది మీరు కనుక తక్షణం చర్యలు తీసుకోకపోతే మేము ధర్నాకు దిగాల్సి వచ్చిందని కూడా వాళ్ళు కమ్యూనికేట్ చేయడంతో ఎవరైతే అప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు అసలు ఆ లోటస్ పాండ్ ఏరియాలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలన్నిటినీ కూలగొట్టడం మొదలుపెట్టారు. ఆ కూలగొట్టేటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు ఉన్నటువంటివి దాదాపు 3 రూములు, అంటే దాదాపు 2000 ఎస్ఎఫ్టీలో రూమ్స్ వేసినటువంటి రూమ్స్ అన్నిటినీ కూడా వాటిని డిమాలిషేషన్ చేసి పక్కన పడేశారట. దాంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు ఆ అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఇది జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆ మొత్తం లోటస్ పాండ్ ఇంటికి సంబంధించి ఆ వాటర్ సప్లై చేసే ట్యాంకు అది నడి రోడ్లో కట్టారట ఆ రోజుల్లో. అంటే చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎవరన్నా వాటర్ ట్యాంక్ని ఎక్కడ పెట్టుకుంటారు? సంపుని ఇంట్లో పెట్టుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద పెట్టారు. ఈ ఏదైతే క్వార్టర్స్ అని ఎక్కడ నిర్మించారు? రోడ్డు మీద నిర్మించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏం చెప్పారు? అక్రమ నిర్మాణాలను కూరగొడతాం, ప్రభుత్వ స్థలాల్లో ఎవరైతే ప్రైవేటు వ్యక్తులు ఏమైనా అక్రమ నిర్మాణాలు చేపడితే వాళ్ళందరూ భరతం పడతాం, తాడదేస్తాం అని చెప్పారు. మరి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటి ముందు ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను తొలగించుకోవాలి కదా. వాళ్ళ ఇంటి ముందు ఉన్నటువంటి వాటన్నిటినీ తొలగించుకొని న్యాయంగా ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అన్యాయాలు చేస్తారు, కానీ ప్రజలు ఎవరైనా అన్యాయం చేశారో వాళ్ళ సంగతి తెలుస్తానని చెప్పని ఆ జేసీబీలతో పని మొదలుపెట్టారు. అందుకనే ఇప్పుడు జేసీబీలు వచ్చి అవన్నీ కూలగొట్టినాయి. అంటే దేవుడు రాసినటువంటి స్క్రిప్టు ఆ రకంగా ఉండిద్దని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చాలామంది ఇళ్ళని ఆయన చాలామంది వాటిని ధ్వంసం చేశారు, విధ్వంసం చేశారు. ఎవరైతే గల్లా జయదేవ్ వాళ్ళ అమర్రాజా ఫ్యాక్టరీస్లో కూడా
జేసీబీలు పంపించి ఆ గోడలు కూలగొట్టినటువంటి పరిస్థితి ఉంది. అనేక మంది భవనాలని, అనేక మంది నిర్మాణాలకు సంబంధించి ఆయన వ్యతిరేక పార్టీ వాళ్ళనంటే వాటిని కూలగొట్టినటువంటి పరిస్థితి ఉంది. పొంగనూరు లాంటి నియోజకవర్గంలో అయితే పాపం ఒక గ్రామంలో ఒక ఇల్లుని మొత్తం ధ్వంసం చేశారు, వాడు తెలుగుదేశం పార్టీ అని చెప్పని జేసీబీలతో. అంటే ఇలాంటివి ఎన్నో అక్రమాలు, ఎన్నో అరాచకాలు జరిగినాయి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఇన్ని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలా లేదా అనేటువంటిది ఒకటి తేల్చుకోవాల్సిన అంశం. సో ఇది ఒక పాయింట్. సెకండ్ పాయింట్, ఇంకొక కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే విజయవాడలో ఉన్నటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించుకున్నటువంటి ఆ ఇంటి చుట్టూత, ఏదైతే ఆ ఇంటి చుట్టూతో ఉన్నటువంటి రోడ్డు మొత్తాన్ని కూడా ఆయన ఆక్యుపై చేశాడని ఇప్పుడు కంప్లైంట్లు పెడుతూ ఉన్నారు అక్కడి నుంచి. గతంలో మనం చూసాం, ఏదైతే ఆ రోడ్డు మీద ఉన్నటువంటి వాళ్ళందరినీ, గుడిసెలన్నిటినీ కూడా దాదాపు ఒక 400-500 గుడిసెలు వాటన్నిటిని తొలగించారు. ఆ తొలగించేటువంటి క్రమంలో ఒక యువతి ఆందోళన చేసి మా ఇల్లు ఎలా కూలుస్తారని చెప్పని అడ్డం పడితే ఆ యువతి మీద కేసులు పెట్టారు. ఆ యువతను దాష్టికంగా తీవ్రంగా కొట్టినటువంటి సందర్భాలను కూడా మనం గుర్తు చేసుకోవాలి. మరి అలాంటి ఆ ఇల్లు ఏదైతే అది తీసేశారో ఇప్పుడు ఆ కాలనీ వాళ్ళందరూ కూడా కలిసి ఒక కంప్లైంట్ పెట్టారట. ఏమని? ఇక్కడ ఇదంతా రోడ్డును ఆక్యుపై చేశారు, మాకు ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంది, మాకు నడిచి వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంది, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలన్నింటినీ తొలగించండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు ఉన్నటువంటి వాటిని తొలగించండి అని చెప్పని ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ పెట్టారట. మరి ఇప్పుడు ప్రభుత్వం మరి వీటన్నిటినీ తొలగిస్తుందా? రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి మరి R&B మినిస్టరు వీటన్నిటిని తక్షణం చర్యలు తీసుకుంటారా? లేక ఎవరు, అంటే తక్షణం దీని మీద ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఎవరు ఆ అక్రమ నిర్మాణాలు తొలగిస్తారు? ఆ రోడ్డు మొత్తంగా మనం చూస్తే ఎవరు కూడా ఆ రోడ్లో రావడానికి వీలు లేకుండా వాటన్నిటినీ కూడా చెక్ పాయింట్స్ పెట్టేసి ఆ ఏరియాలోకి ఎవరు ఎంటర్ కాకుండా ఆపివేసినటువంటి సందర్భాలు చూసాం. మరి అటువంటి వాటన్నిటినీ కూడా మరి ఇప్పుడు అన్నీ ఓపెన్ చేస్తారా? దానికి మళ్ళీ సమయం తీసుకుంటారా? దానికి ఇంకెవరైనా కంప్లైంట్లు ఇవ్వాలా? లేదా ప్రజలు వచ్చి ఆందోళన చేయాలా? లేదా ప్రజలు వచ్చి ధర్నా చేయాలా అనేటువంటిది కూడా ఎదురు చూస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేటువంటి సలహా ఏంటంటే ప్రజల వైపు నుంచి అక్రమ నిర్మాణాలు ఉంటే వాటిని తీసేయండి, లేదు మీరు వాటికి సంబంధించిన రోడ్స్ ఏదైనా ఆక్యుపై చేస్తుంటే వాటిని ఏదైతే మీరు పెట్టినటువంటి చెక్ పోస్టులని తీసేసి ప్రజల సౌలభ్యం కోసం ఆ రోడ్డును ఉంచండి. అదేవిధంగా అక్రమ నిర్మాణాలను తొలగించి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా చేయాలని చెప్పని విన్నవించుకుంటున్నాం. మరి ముఖ్యమంత్రి గారు వింటారా అంటే ముఖ్యమంత్రి గారు వినరు. మళ్ళీ పైపెచ్చు ఇవి కూలగొట్టారు చూడండి అని చెప్పని మాట్లాడతారు. మరి ఇక్కడ కూలగొట్టింది ఎవరయ్యా అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం, తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ఆక్యుపై చేసినటువంటి ఆ రూమ్స్ని కూలగొట్టారు. మరి ఇది జరిగింది. మరి ఇది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చేయించారు, రేవంత్ రెడ్డి గారితో చెప్పి చేయించారు అనేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. అటువంటి వాళ్ళు కూడా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారితో చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వందల వేలల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఆయన ఉన్నటువంటి ఇంటి దగ్గరే అక్రమ నిర్మాణాలు, అక్రమమైనటువంటి కట్టడాలు ఇవన్నీ ఉన్నప్పుడు మరి ఇక్కడ దాకా వచ్చేయాల్సిన అవసరం లేదు. మరి మొత్తానికి GHMC అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ముందు అక్రమ నిర్మాణాలను కూలగొట్టేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పకుండా అయితే కూలగొట్టుంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పుంటారు, ఆయన కొట్టిపారేయండి అని చెప్పని ఆయన బలంగా ఆదేశాలు ఇచ్చుంటారు. మొత్తానికి ఆయన చేశారు. దీనికి కూడా కారణం ఉంది. ఎందుకంటే 2023లో జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు పరోక్షంగా ప్రత్యక్షంగా కేసీఆర్ గారి గెలుపు కోసం పనిచేశారు, రేవంత్ రెడ్డి గారి ఓటమి కోసం పనిచేశారు, కాంగ్రెస్ పార్టీ ఓటమి కోసం పనిచేశారు. ఇది అందరికీ తెలిసినటువంటి అంశం. ఆ రోజుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, లేదా మిథున్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇతర చాలామంది తెలంగాణలో కేసీఆర్ గారి కోసం వ్యక్తిగతంగా పనిచేయటం, వ్యక్తిగతంగా వాళ్ళందరూ నిలబడి ఆయనకు సపోర్ట్ చేయటం కోసం ఇదంతా కూడా జరిగినటువంటి ప్రక్రియ ఉంది. మరి అటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారనేటువంటి భావన ఉంటుంది. కాబట్టి మరి అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు అని భావించవచ్చు అని అనుకోవాలి. సరే, మొత్తానికి ఈ అంశానికి సంబంధించి అజిత్ గారు ఉన్నారు. అజిత్ గారు, ఏంటండి మొత్తంగా చూసినట్లయితే అంటే రేవంత్ రెడ్డి గారు కూలగొట్టించారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు, మరి కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చేయించారు అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇది అసలు అక్రమ నిర్మాణం, సక్రమ నిర్మాణం అంటే అది అక్రమ నిర్మాణం. మరి అక్రమ నిర్మాణాన్ని రోడ్డు మీద కట్టి అక్రమ నిర్మాణాలు కట్టి
మరి కూల్చారు అని అంటే కూల్చక ఏం చేస్తారా అజిత్ గారు? ఏమన్నా దానికి ఏమన్నా భజన చేస్తారా ఏంటి? ఏమంటారు వంశీ గారు? అంటే గతంలో మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూస్తే వంశీ గారు, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి వైఖరి ఎక్కడా కూడా అక్రమ నిర్మాణాలని సహించని వైఖరి వంశీ గారు. ఆ రోజు అంటే ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చేసిన పని మొత్తం కరకట్ట మీద అక్రమ నిర్మాణాలు ఉన్నాయి అని చెప్పి వెంటనే కూల్చివేయాలని ముఖ్యమంత్రిగా ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఫస్ట్ ప్రజావేదిక కూల్చారు వంశీ గారు. ఆ కూల్చిన తర్వాత మళ్ళీ కరకట్ట లేదు, అక్రమ నిర్మాణాలు లేదు, అసలు ఇక నెక్స్ట్ ఆ సబ్జెక్ట్ లేదు వంశీ గారు. నెక్స్ట్ వేరే సబ్జెక్ట్కి వెళ్ళిపోయారు. అలా మొత్తానికి అక్రమ నిర్మాణాల మీద హడావుడి చేశారు. కేవలం ప్రజావేదిక టార్గెట్గానే ఆ రోజు అక్రమ నిర్మాణాలని కూల్చివేస్తున్నామని చెప్పి ఫస్ట్ ప్రజావేదిక కూల్చారు. కూల్చిన తర్వాత ఇక ఎక్కడా కూడా దానికి సంబంధించి అసలు ఇదే లేదు వంశీ గారు. ఎందుకంటే ఆ తర్వాత అనేకం ఉన్నాయి, మంతిని సత్యనారాయణ రాజు గారి ఆశ్రమము, ఇలా అనేకం ఉన్నాయి. అయినప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టేశారు. అంటే ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ అధికారంలోకి రాగానే ప్రజావేదిక కూల్చాలి. ఎందుకంటే అక్కడ ప్రతినిత్యం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మొత్తం కూడా ప్రజలని కలుస్తూ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని అక్కడ నిర్వహిస్తూ నిత్యం ప్రజలతోటే ఆయన మమేకం అయ్యేవాళ్ళు. అక్కడ వాళ్ళ నుంచి ఇవి అంటే వినతులు స్వీకరించడము, వీలైతే అక్కడికక్కడే పరిష్కరించడము, ఇవన్నీ కూడా ప్రజల గోడు అక్కడ విని వెంటనే పరిష్కరించేవాళ్ళు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా అటు వెళ్తూ చూస్తూ నిత్యం జనంతో ఉండే ప్రజావేదిక, చంద్రబాబు నాయుడు గారి చుట్టూ లేదా జనంతో ఉండే ప్రజావేదిక, ఇక అది ఉండొద్దు అని అనేది ఆయన అనుకున్నట్లున్నారు. అది కూల్చేశారు వంశీ గారు. అది డిఫరెంట్ సబ్జెక్ట్. కానీ ఈరోజు జరిగింది లోటస్ పాండ్కు సంబంధించి, లోటస్ పాండ్ దగ్గర ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి సంబంధించి ఆయన సెక్యూరిటీ సిబ్బంది కోసం రోడ్డు మీద వరుసగా నిర్మాణాలు చేస్తున్నారు వంశీ గారు. ఆ రోడ్డు మీద నిర్మాణాలకు సంబంధించి అది ఎప్పుడు కూడా మొత్తం అసలు ఆ స్థానిక ప్రజలకి రాను పోను కూడా మొత్తం వాహనాల కదలికలకు కూడా ఇబ్బందిగా ఉంది అని గతంలో వాళ్ళు ఎప్పటి నుంచో ఫిర్యాదులు చేస్తున్నారు. మళ్ళీ కూడా ఫిర్యాదులు చేశారు. కానీ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా తేడా ఉంది కదా. ఎందుకంటే లోటస్ పాండ్లో ఈ నిర్మాణాలే కూల్చివేయలేదు, అది కూడా స్థానికుల ఫిర్యాదు మేరకు వంశీ గారు. ప్రజావేదికకి సంబంధించి ఎక్కడ స్థానికులు ఫిర్యాదు చేయలేదు, కానీ ఇక్కడ స్థానికుల ఫిర్యాదు మేరకి మొత్తం మీద జీహెచ్ఎంసీ అధికారులు ఈరోజు కూలగొట్టారు. అంటే సరే, దానికి దీనికి సంబంధం ఉందా లేదా అనేది పక్కన పెడితే సంబంధం ఉండదు. ఎందుకంటే ఇక్కడ స్థానికులు చేసిన ఫిర్యాదు, అక్కడేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్వయంగా తీసుకున్న నిర్ణయము, ఈ రెండింటికి సంబంధించి అసలు సంబంధం లేదు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదికతో ప్రారంభించిన బుల్డోజర్ మొత్తం 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లో అసలు ఎక్కడ ఆగకుండా తిరుగుతానే ఉంది. ఎన్నో కూల్చివేతలు, అంటే లాస్ట్కి కూల్చివేతల ప్రభుత్వం లాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరుగాంచింది. అందుకే ప్రజలు కూడా బుల్డోజర్ తోటే తమ ఓట్లను ఒక బుల్డోజర్గా చేసి ప్రభుత్వాన్ని కూల్చేశారు. అలాంటి బుల్డోజరు ఈరోజు సరిగ్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి గోడని తాకింది అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్లుగా దేవుడు రాసిన స్క్రిప్ట్ అని అనుకోవచ్చేమో రాజుగారు. అంటే ఇది ప్రజలు రాసిన స్క్రిప్ట్ అనుకోవాలి మనం. ఎందుకంటే ఇక్కడ ఫిర్యాదు చేసింది ప్రజలు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించింది ప్రజలు. కాబట్టి మనం ప్రజలు రాసిన స్క్రిప్ట్ అనుకోవాలి వంశీ గారు. రైట్. థ్యాంక్ యూ అజిత్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.